హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఉన్నాగా, పైగా నీకు కనిపిస్తున్నాను. అయినా లక్కీకి తన మీద ఉన్నది అనుమానం కాదు, పొస్సివ్ అని ఈ చెప్పాక నేను అనుమానిస్తున్నానా అని డౌట్ రైజ్ చేసి వచ్చావేంట్రా? అది వినదు రాక్షసి అన్నాడు ఉడుక్కుంటూ. నీలో నువ్వు ఎన్ని అనుకుంటే ఏం లాభం? తనకి విషయం చెప్తేనే కదా తెలిసేది. చెప్తాను కదా, అది నా మాట వినడం మానేసిందని స్ట్రేంజర్లా చూస్తుంది. ఎలా కోపం పోగొట్టాలో తెలియట్లేదు అన్నాడు మూతి ముడిచి. రేయ్, ఆ మూతి పెట్టర్మేంట్రా? బాలేదా? చాలా బాగుంది. ఇదేదో లక్కీ ముందు ట్రై చేయి. ఏదైనా యూజ్ ఉంటుంది. ఏం యూజ్ ఉంటుంది అన్నాడు ఇన్నోసెంట్గా. రే, నువ్వు ఫారిన్లోనే చదివావా, లేక ఎక్కడికో చెక్కేసి ఫారిన్ వెళ్ళినట్టు బిల్డప్ ఇచ్చావా అన్నాడు విసుగ్గా. హలో, నేను స్టడీలో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని. ఆ విషయం నీకు కూడా తెలుసు. తెలుసులే, రొమాన్స్లో మాత్రం ఫెయిల్ అవుతున్నావు. పైగా పెళ్ళాం ముందు బెండ్ అవ్వడం ఒకటి అన్నాడు వెటకారంగా. నా పెళ్ళాం నా ఇష్టం. ఇంకోసారి బెండు గిండు అన్నావంటే నీ బెండు తీస్తా. అయినా అదేమంటుందో అని సైలెంట్గా ఉన్నాను. కానీ లేకపోతే ఈ సంజయ్ అంటే ఏంటో చూపించేవాడిని. అంటే కొంపతీసి కొడతావా ఏంటి? అబ్బా, నువ్వెక్కడ తగిలావురా నాకు? నేనన్నది రొమాన్స్లో. ముందు వెళ్ళు ఇక్కడి నుండి అని విసుగ్గా అనడంతో మాయమయ్యాడు అంతరాత్మ. ఇంతలో లక్కీ కార్ దగ్గరికి రావడం చూసి నార్మల్ అవ్వడానికి ట్రై చేశాడు. తను వచ్చి కూర్చోగానే మొహాన్ని సీరియస్గా పెట్టుకుని కార్ స్టార్ట్ చేశాడు సంజయ్. వీడేంటి ఇంత సీరియస్గా ఉన్నాడు? సరదాగా అంటే సీరియస్గా తీసుకున్నాడా? ఇప్పుడు టచ్ చేస్తే నన్నే కరిచేలా ఉన్నాడు. వద్దులే అనుకుని సైలెంట్ అయింది లక్కీ. ఇంట్లోకి వచ్చాక కూడా సైలెంట్గా రూమ్లోకి వెళ్తున్న సంజయ్ని అయ్యో మయంగా చూశారు సురభి గారు. వెనకే వచ్చిన కోడల్ని చూసి ఏమైందే, వాడు అలా ఉన్నాడు? మీటింగ్లో ఏదైనా జరిగిందా అని అడిగారు ఆవిడ. ఏం కాలేదత్తా, టెన్షన్ పడుకు. బయట నుండి వచ్చారు కదా, అందుకే డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళాడు. అవును, లంచ్ రెడీనా? అసలే చాలా ఆకలిగా ఉంది అని ఆవిడ్ని డైవర్ట్ చేసింది. అయ్యో, ఆకలితో వచ్చిన పిల్లని అని ఇలాగే నిలబెట్టి మాట్లాడేస్తున్నా. అన్నీ రెడీగా ఉన్నాయి. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి రండి, తిందాం అని కిచెన్లోకి వెళ్ళిన ఆవిడ ని చూసి స్టెప్స్ ఎక్కి రూమ్లోకి వెళ్ళింది. లక్కీ వెళ్ళేసరికి సంజయ్ ఫ్రెష్ అయ్యి రావడంతో తను కూడా వాష్రూమ్కి వెళ్ళింది. 10 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వచ్చిన లక్కీ అద్దం ముందుకు వెళ్ళి కుంకుమ తీసుకుంటూ అక్కడే తన కాస్మెటిక్స్తో సారీ అని అమర్చడం చూసి వెంటనే సంజయ్ వైపు తిరిగింది. అప్పటి వరకు దొంగచూపులు చూస్తున్న సంజయ్ తను చూడగానే వెంటనే ఫోన్లో తలపెట్టేశాడు. ఇప్పుడు ఇవన్నీ నేను సర్దుకోవాలా అంది సీరియస్గా. డైరెక్ట్గా అతన్నే చూస్తూ అడిగేసరికి దొరికిపోయిన దొంగలా ఫేస్ పెట్టి నేను సెట్ చేస్తాను అన్నాడు బుద్ధిగా. ఇంకోసారి కాస్మోటిక్స్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అవన్నీ సెట్ చేసి కిందికి రండి అనేవన్నీ అనడం, మళ్ళీ అమాయకంగా మొహం పెట్టడం అంది విసుగ్గా. నేనేం ఇందాక జరిగిన గొడవకి సారీ చెప్పలేదు. నీకు ముందు నుండి సారీ చెప్తున్నా. అయినా ఇందాక జరిగిన దాంట్లో నా తప్పేం లేదు నీకు సారీ చెప్పడానికి. ఎందుకంటే నాకేం నీ మీద డౌట్ లేదు, అందుకే రియాక్ట్ అయ్యాను అని సీరియస్గా చెప్పడంతో ఆశ్చర్యంగా చూస్తుంది. తన ముందే కాస్మెటిక్స్ అన్నీ నీట్గా సెట్ చేసి రా తిందాం అంటూ తను చేపట్టుకుని లాక్కోపోతుంటే బొమ్మలా వెళ్ళింది అతని వెంట. వచ్చారా, రండి, మీకోసమే చూస్తున్నా. పొద్దుననగా టిఫిన్ చేసి వెళ్లారు. టైం చూడండి, 2 అయింది. లేట్గా తింటే మీ ఆరోగ్యం ఏమవుతుంది అంటూనే ఇద్దరికి వడ్డించారు సురభి గారు. నువ్వు కూడా తినత్తా, నీ ఆరోగ్యం కూడా చూసుకో అని లక్కీ సురభి గారిని కూర్చోబెట్టి ప్లేట్లో వడ్డించింది. ముగ్గురు కలిసి తిన్నాక సంజయ్ వర్క్ ఉందని చెప్పి రూమ్కి వెళ్తే అత్తా కోడళ్ళు టీవీ చూస్తూ హాల్లోనే ఉండిపోయారు. రూమ్లోకి వచ్చిన సంజయ్ ల్యాప్టాప్ టీపాయ్ మీద పెట్టి ఫైల్ కోసం సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసుకుని వెనక్కి తిరగబోతుండగా వినాయకుడి విగ్రహం పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్కి చేయి తగిలి అది కింద పడింది. షిట్ అనుకుని ఫ్లవర్ వాజ్ నిలబెట్టి అక్కడి నుండి వెళ్ళబోతూ ఫ్లోర్ మీద మడిచి ఉన్న పేపర్ని చూసి వాట్ ఈస్ దిస్ పేపర్ అనుకుని దాన్ని చేతిలోకి తీసుకుని వెళ్ళి టీపాయ్ మీద పెట్టి పేపర్ ఓపెన్ చేశాడు. డియర్ సంజయ్ అని రాసి ఉండడంతో అర్థమైంది అది లెటర్ అని. అయోమయంగా అనిపించి ఆలోచనలో పడ్డాడు. కానీ అతనికి ఎంత ఆలోచించినా ఆ లెటర్ ఎవరిచ్చారో అర్థం కాలేదు. మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు. డియర్ సంజయ్, నేను లక్కీని. ప్లీజ్ లెటర్ని చింపడం కానీ నలపడం కానీ చేయకండి. నేను మీతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాను, కానీ అందుకు మీరు అవకాశం ఇవ్వలేదు. కాల్ మెసేజెస్ చేసినా రిప్లై లేదు. మీకు నేను ఎందుకు నచ్చలేదో నాకు తెలీదు. మీ కోపానికి కారణం అస్సలు తెలియదు.
అసలు మీ మనసులో నా స్థానం ఏంటో తెలియకుండా మీ జీవితంలో సగభాగం అవ్వడం నాకిష్టం లేదు. కానీ మీ అభిప్రాయం, ఆలోచన ఏంటో తెలియకుండా ఈ పెళ్లి ఎలా ఆపగలను చెప్పండి? మీ కళ్ళల్లో నా పట్ల కోపం నేను గమనించాను. కానీ అదెందుకో మీరు ఒక్క కారణం కూడా నాకు చెప్పలేదు. ఇలా ఏం చెప్పకుండా పెళ్లి ఇష్టం లేదంటే ఒక ఆడపిల్లగా నా మనసు ఎంత వేదనకి గురయిందో మీకు వివరించలేను. పెళ్ళంటే కేవలం ఇద్దరి మనసుల కలయిక కాదు, 2 మనసుల కలయిక. అలాగే 2 కుటుంబాల కలయిక. ఈ పెళ్లి మన పెద్దవాళ్ళు నిశ్చయించింది. మనం పెళ్లి వద్దనుకుంటే ముందు బాధపడేది వాళ్ళే. అలాగని వాళ్ళ కోసం నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పను. ఎందుకంటే ఇష్టం లేని మనిషి మన పక్కన 2 నిమిషాలుంటేనే నరకముగా ఉంటుంది. అలాంటిది జీవితాంతం ఉంటే అందుకే మీ జీవితం నరకం చేయాలి అనుకోవట్లేదు. మీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఇది చదివిన వెంటనే లెటర్ కాల్చి నాకు ఫోటో పంపండి. అలా కాదనుకున్నా ముక్కలు చేసి నాకు ఫోన్ పంపించండి. మీరలా చేసిన వెంటనే నేను ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ చివరి వరకు మీ నుండి ఏ స్పందన రాకపోతే మీకు నాతో పెళ్లికి ఎటువంటి అభ్యంతరం లేదని అనుకుంటాను. మీ నిర్ణయం ఏంటన్నది నాకు తెలియజేస్తారని ఎదురుచూస్తుంటాను. ఒకవేళ మీకు నాతో పెళ్లి ఇష్టం లేకపోతే దయచేసి కారణం చెప్పండి. ఎందుకంటే ఉరిశిక్ష పడే ఖైదీకి కూడా తన తప్పేంటో తెలియజేస్తారు. అలాంటిది మీరు నన్ను వద్దనుకుంటే ఎలాగైనా విడిపోతాం కాబట్టి కారణం చెప్తారని ఆశిస్తున్నాను. మీ జవాబు కోసం ఎదురుచూస్తూ లక్కీ. లక్కీ మొత్తం ఇంగ్లీష్‌లో రాసింది సంజయ్‌కి అర్థమవ్వాలని. మొత్తం చదివిన సంజయ్ సోఫాలో కూలబడ్డాడు. అసలు అతనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. తెలియకుండానే లైట్‌గా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లక్కీని నేను చాలా అపార్థం చేసుకున్నాను. నేను ఈ లెటర్‌ని ఆ రోజే చదివి ఉంటే తన్ని నేను తప్పుగా అర్థం చేసుకునేవాడిని కాదు. మా పెళ్లి క్యాన్సిల్ అయ్యేది. ఏ అనుకుంటూ అవును, పెళ్లి క్యాన్సిల్ అయ్యేది. నేను ఈ లెటర్ చదివి ఉంటే అంటే అప్పుడు నేను చదవకపోవడమే బెటర్ అన్నమాట. లెటర్ చదవకపోవడం వల్ల లక్కీ నాకు దక్కింది. కానీ నా బోండంగాన్ని మాత్రం చాలా బాధ పెట్టాను. గిల్టీగా అనిపిస్తుంటే తన్ని చూడాలి అనిపించి రూమ్‌లో నుండి బయట